వారణాసి, బనారస్ అన్నీ ఒకటే, చిన్న చిన్న సందులు. ఈ సందులలో బండ్లు ఎట్లా పడతారు నడుస్తారు, అవసరం వస్తే గుద్దేసినా గుద్దేస్తారు. మొత్తం షాపింగ్ చూడండి, చిన్న చిన్నవి అన్నీ. ఇటు పక్క అటు పక్క మొత్తం షాపింగ్. ఇటకెళ్ళి వెళ్తే ఇగో ఈ సందులోకి వెళ్తే ముందర కాలభైరవ టెంపుల్ వస్తుంది, అటు పోయి దర్శనం చేసుకోవచ్చు. ఆ సందులోకి వెళ్ళాలి, కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక ఇది తువ్వ. నా దర్శనం అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ నంది చౌక్ దిక్కి వెళ్తున్నా. గేట్ నెంబర్ 4లో బాబా కాలభైరవ విశ్వనాథ్ టెంపుల్ దర్శనం కూడా అయిపోతుంది. విశ్వనాథ్ టెంపుల్ పక్కకే అన్నపూర్ణ టెంపుల్ కూడా ఉంటుంది. దారిలో వచ్చేసి ఎంత పెద్ద ఉన్నది రండి, ఇంకా ముందర మొత్తం చిన్న చిన్న సందులే. దారి మధ్యలో గోమాత ఒకసారి కాదు రెండు. కాలభైరవ టెంపుల్కి రెండు దారులు ఉంటాయి, చూపిస్తాను నేను రండి. స్ట్రేట్ వెళ్తే నంది చౌక్. నంది చౌక్ అంటే అక్కడ నుంచి మనం చెప్తా ఇగో ఇటు ఈ దారి, ఇగో ఈ దారి, రెండు దారిలో ఎటు వెళ్ళినా కాలభైరవ టెంపుల్ వెళ్ళిపోవచ్చు దర్శనానికి. ఇటు వెళ్తే నంది చౌక్. నంది చౌక్ అంటే అదొక చౌరస్తా. అటు నుంచి మనం స్నానానికి అయినా వెళ్ళొచ్చు, అంటే అస్థి ఘాట్ అంటారు కదా, అస్థి ఘాట్కి వెళ్ళొచ్చు. లేదా మన ఆశ్రమంలో ఉంటే ఆశ్రమంకి వెళ్ళొచ్చు. అదే సైకిల్ బాబా స్వామి కానీ, శ్రీ రామతారకాంధ్రాశ్రమం కానీ, ఇంకేమైనా కానీ. అక్కడ నుంచి అన్ని టెంపుల్స్ చాలా దగ్గర, ఇవే చాలా దూరం. ఇవి చాలా అంటే చాలా దూరం. కాలభైరవ టెంపుల్, మృత్యుంజయ మందిర్, ఈ రెండు చాలా దూరం ఉంటాయి. ఈ రెండు నంది చౌక్ నుంచి ఇంచుమించు ఒక 3 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇగో ఇట్లా వెళ్తూనే ఉండాలి. ఈడ ఒక చౌరస్తాలోకి వచ్చింది, అయితే మనం ఇటు సైడ్ వెళ్ళాలి, అటు సైడ్ వెళ్ళాలి. ఇటు సైడ్ వెళ్తే నంది చౌక్. నేను చూపించిన వీడియో మళ్ళీ రివర్స్ వేసుకోండి. రివర్స్ వేసుకుంటే కాలభైరవ టెంపుల్ కూడా వెళ్ళిపోవచ్చు, ముచ్చిందేవ్ మహాదేవ్ టెంపుల్ కూడా వెళ్ళిపోవచ్చు. చౌరస్తా దాకా వెళ్ళాలి అట్లే స్టేట్. ఇప్పుడు ఈ చౌరస్తా వచ్చింది కదా, చౌరస్తా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ట్రాన్స్ఫారం, ఇగో ఇది ఒక తవ్వ, ఇగో ఇక్కడ ఒకటి ఉంది బిల్డింగ్, అది హిందీలో ఉంది పేరు, నాకు చదవడానికి వస్తలేదు. అవి గుర్తుపెట్టుకొని స్టేట్ వెళ్ళాలి. అటు సైడ్ వెళ్ళదు, ఇటే వెళ్ళాలి స్టేట్. ఎదురుగా ఏదో బ్యాంక్ పేరు ఉన్నది చూడండి, హిందీలో ఉంది, ఇంగ్లీష్ కూడా కాదు, హిందీలో ఉంది. ఇగో ఈ బోర్డు గుర్తుపెట్టుకోండి. ఇటు సైడ్ వెళ్ళదు, ఇగో ఇటు వెళ్ళాలి, ఇగో ఇటు, ఇగో ఇటు సైడ్. ఆ పిల్లలు వెళ్తుంది, అటు సైడ్ వెళ్ళాలి. మనం ఇటు సైడ్ నుంచి వచ్చినాం, ఇటు సైడ్ వెళ్ళాలి. ఇక ఇంతే. ఇప్పుడు ఈ రోడ్ నుంచి ఎక్కడ మారదు, 1 కిలోమీటర్న్నర పోతే చక్కగా నంది చౌక్ వచ్చేస్తుంది. స్టేట్ ఒకటే ఇక్కడ మారదు, నంది చౌక్ వస్తుంది. నంది చౌక్ నుంచి ఘాట్లకు వెళ్తారా, ఘాట్ అంటే అస్థి ఘాటు అని ఇట్లా 80 ఘాట్లు ఉంటాయి. 80 ఘాట్లకి 80 పేర్లు ఉన్నాయి.
హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణి ఘాట్, ఇట్లా అన్ని ఘాట్లు ఉంటాయి అన్నమాట. మనం స్నానాలు చేసేది మణికర్ణి ఘాట్ అంటే ఇక శవాన్ని కాల్చేది 24 గంటలు కాలుతూనే ఉంటాయి అవి అన్నమాట. గంగా ఆరతి లేదా అక్కడ నుంచి మన రూమ్లు ఎక్కడ ఉంటే అక్కడ రూమ్కి వెళ్ళిపోవచ్చు దగ్గర. ఒక్కటే రోడ్డుగా ఈ రోడ్ నుంచి స్ట్రేట్ వెళ్తే ఇక అంతే నంది చౌక్కి వెళ్తాము. అక్కడ నుంచి ఇక అన్నీ దగ్గరనే, రైల్వే స్టేషన్ కూడా దగ్గరనే. సరే ఉంటాం మరి ఇక. హర హర మహాదేవ్ శంభో శంకర.